పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ. ఎలా ఉంది మూవీ? బాగుంది మూవీ. హీరో యాక్టింగ్ బాగా చేశారు. హీరోయిన్ కొంచెం లాస్ట్ క్లైమాక్స్ లా కొంచెం ఎలివేషన్ ఎక్కువ ఇస్తే బాగుండేది అనిపించింది, కానీ మూవీ మాత్రం బాగుంది ఓవరాల్గా. అంటే హీరోయిన్ యాక్టింగ్ బాగాలేదా? హీరో యాక్టింగ్ బాగుంది అన్నారు కదా. అంటే హీరోయిన్ యాక్టింగ్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. లాస్ట్ లో అంత ఎలివేషన్ పోయినప్పుడు కొట్టింటే బాగుంది అనిపించింది. అంత ఎలివేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్ లో ఒక్క స్లాబ్ పడకపోయేసరికి చాలా మంది రిగ్రెట్ ఫీల్ అయ్యారు. సో అది ఒక్కడే పడితే బాగుంది అనిపించింది, కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం బాగుంది. అంటే మూవీ అంతా లేడీ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించిందా? అట్లేం లేదు, కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. బయట లవ్ చేసే ముందు చూడాలి, చేయాలి, మీరు మంచి మాటలు చెప్పినా నేనేం పోకుండా కొంచెం ఆలోచించాలన్న మాత్రం ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. అంటే డెఫినెట్ గా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లవ్ చేసే ముందు ఆలోచిస్తారు. ఇప్పుడు వాడు వేసినట్టు ఆలోచిస్తారు. ఇప్పుడు డైరెక్ట్ ఎగేసుకుంటా పోతే దానికి ఎగ్జాంపుల్ ఇదే మూవీ. అంటే ఇప్పుడు ఈ సినిమా ఆడలు చూడాలా, మొగలు చూడాలా? ఆడలో చూడాలి ఫస్ట్, మొగలు అంటే ఏం మెసేజ్ తెలుస్తుంది ఆడలు? ఏం మెసేజ్ అంటే ఇప్పుడు గుడ్డిగా నమ్మి పోవద్దు. ఫస్ట్ లవ్ చేసే ముందు కొన్ని డేస్ ట్రావెల్ అయ్యి వాడిని అర్థం చేసుకుని వాడి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోవాలి. ఇప్పుడు గుడ్డిగా అది ఏదో వాడు చెప్పేసి లాస్ట్ అమ్మాయిలు ఏమైంది. ఓకే, నీ రేటింగ్ ఎంత ఇస్తావు మూవీకి? ఆ రేటింగ్ 5 out of 5. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగా అనిపించింది మేడం. రష్మిక మందన్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే కొంతమంది రష్మిక మందన యాక్టింగ్ అంత సరిగా లేదంటున్నారు. లేదు, రష్మిక తను చాలా అంటే చాలా బాగా చేసింది. పాత సినిమాల కన్నా ఈ సినిమాలో కొంచెం డల్ గా చేసినట్టు చేసి లాస్ట్ లో మొత్తం విశ్వరూపం చూపించేసింది. అంటే హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తొలి పరిచయంతోనే హిట్ కొట్టేశాడు. అంటే హీరోని విలన్ అంటున్నారు ఈ మూవీలో, కరెక్టేనా? అంటే తన ప్రకారం చూసుకుంటే తనకు అది కరెక్ట్, మనం చూసుకుంటే మనకు అది విలన్ లాగే అనిపిస్తుంది. కానీ మూవీ అయితే ఓవరాల్ గా బాగుంది. ఇంకా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి మూవీ? మూవీ చాలా బాగుందండి. అసలు ఇలా ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ ఇప్పటిదాకా రాలేదు. అవసరం చెప్పాలంటే బ్లాక్ బాస్టర్ అయిపోతుంది మా యూత్ కి. అంటే ఈ మూవీలో హీరోయిన్ యాక్టింగ్ కొంచెం తగ్గింది అని అంటున్నారు, నిజమేనా? లేదు, ఆయన హీరోకి ఏదైతే ఉందో ఎగ్జైట్మెంట్ కి, ఆయన క్వాలిఫికేషన్ అన్నిటికి సో ఇది బెటర్ గా ఉంది కాబట్టి ఆ హీరోని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే హీరోయిన్ ఈ మూవీకి అబ్బాయిలు వచ్చి చూడొచ్చా, అమ్మాయిలు వచ్చి చూడొచ్చా? బోత్ ఆఫ్ ఇప్పుడున్న యూత్ అందరూ చూడొచ్చు. అంటే చాలా మంది అమ్మాయిలకి ఈ మూవీ యూజ్ అవుతుంది అంటున్నారు, నిజమే? యూజ్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయిలు ఇంత ముందు వచ్చిన సినిమాలు ఎక్కువ అమ్మాయిలు బ్యాడ్ చేసి చూపించారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదొక సినిమా తీసారు. అంటే ఏదో టాక్సిక్ రిలేషన్షిప్ ఉన్నట్టు అని చెప్తున్నారు, నిజమేనా? సినిమా చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. ఓకే, ఎంత రేటింగ్ ఇస్తారు? దీనికి ఫుల్ 10 ఉంటే 10, 5 ఉంటే 5. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది మూవీ? చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. రష్మిక యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ సీన్ లో చాలా మంచిగా అనిపించింది. తన యాక్టింగ్ అయిన పర్ఫార్మెన్స్ ఆల్ గుడ్. అండ్ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. లైక్ వి హేటెడ్ హిమ్ సో మచ్ ఇన్ దోస్ టాక్సిక్. అంటే ఏంది, హీరో విలన్ అయ్యాడా? కైండ్ ఆఫ్ యా. హి వాస్ టాక్సిక్ సో మచ్. టాక్సిక్ వల్ల ఎవ్రీవన్ హేటెడ్ హిమ్. అంటే ఈ మూవీ అమ్మాయిలకి ఏమైనా మెసేజ్ ఇస్తుందంటావా? లైక్ ఇలాంటి రిలేషన్షిప్ లో ఉండకుండా ప్రివెంట్ చేయడానికి కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. ఎంత రేటింగ్ ఇస్తావు 5 కి? 4. థ్యాంక్ యూ. జస్ట్ ప్రీమియర్ చూడడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ వచ్చారు రాహుల్ రవీంద్రన్ గారు. అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ వాచ్ దిస్ మూవీ. అండ్ ఇంటర్వెల్ రష్మిక గారు యాక్టింగ్ అండ్ లాస్ట్ 15 minutes అయితే పీక్స్ అసలు. అండ్ డెఫినెట్లీ వర్త్ ద వాచ్. అండ్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ నడుస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ అండర్ కంటెంట్ కి ఎవ్రీ అమ్మాయికి ఒక మెసేజ్ ఇచ్చారు అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్. క్లైమాక్స్ చెప్తున్నాం కదా, రష్మిక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ లాస్ట్ 15-20 minutes అయితే. డెఫినెట్లీ ప్రతి అమ్మాయికి ఒక మెసేజ్ ఇస్తూనే కరెంట్ లైక్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా అండర్ కంటెంట్ కి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు రాహుల్ గారు విత్ దిస్ ఫిలిం. కాన్సెప్ట్ వైజ్, సాంగ్స్ వైజ్ అండ్ ది మెసేజ్ వాట్ దే గేవ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. తప్పకుండా వెళ్ళి చూడండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. 3.5/5. ఇట్స్ అ హిట్ మూవీ. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరు చూడాల్సింది? ఫీమేల్ మేల్ ఇద్దరు చూడొచ్చు, అదే చెప్తున్నా. ఫీమేల్స్ పర్స్పెక్టివ్ నుంచి ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిలిం ఫర్ ఫీమేల్స్. సో మగపిల్లలు ఇలా ఉంటున్నారు, వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఆ పొసెసివ్గా ఉంటున్నారని. బట్ ఈ రోజుల్లో మనం గట్టిగా చూసుకుంటే
మగ పిల్లలు ఎంత టార్చర్ పడుతున్నారు అనేది కూడా చూపించవచ్చుగా, మరి దాన్ని ఎందుకు వదిలేసారు? ఇంకా గట్టిగా మాట్లాడితే ఆడపిల్లని కొడితే ఇంట్లో ఒకవేళ అరిచే అరుపులకు ఊరంతా తెలుస్తుంది వీడు ఎదవవుతున్నాడు, కానీ ఆడపిల్ల తిరిగి కొట్టింది ఎవరికి కనిపించట్లా. 4 గోళ్ల మధ్యన మగడు కుంగి ఏడుస్తాడు అనమాట ఇంట్లో. సో అలాంటి పాయింట్స్ ఎందుకు వదిలేస్తున్నారు? సో ఆడపిల్లలు అంతకంటే ఘోరంగా ఉన్నారు ఈ రోజుల్లో. గట్టిగా మాట్లాడుకుంటే ఒక 20 years 25 years బ్యాక్ ఈ సిచ్యువేషన్స్ ఓకే, బట్ ప్రెసెంట్ జనరేషన్ లో ఆడపిల్లలు కామ్గా కూర్చోవట్లా. ఇలా ఎవరు లేరు, భరించే వాళ్ళు అసలు లేరు, భరించట్లేదు. తిరిగి రివర్స్ లో మగపిల్లల కంటే గట్టిగా వేసేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి కొన్ని చట్టాలు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆడపిల్లల అరాచకాలకు అదుపు లేకుండా పోయింది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అవార్డు కొట్టుకుపోతుంది అని అన్నారు. అది ఎక్కడి నుంచి నాకు బయట జనరల్ టాక్ వచ్చింది కానీ బట్ అది రియల్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ చాలా బాగుంది, ఆమె చేసిన యాక్షన్ చాలా. అసలు ఆ హీరోని చూస్తే ఒకప్పుడు అమ్మోరు సినిమాలో ఆ విలన్ చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అరే ఏంట్రా వీడు ఎందుకు అమ్మో ఇలా ఉన్నాడని. అంటే ఒక ఎమోషన్ నుంచి అసలు హీరోకి అంత భయపడే సిచ్యువేషన్ మొత్తం ఆడిటోరియం అంతా, ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అని. అలా అని హీరో ఎండ్ ఆఫ్ ద డే వాడి ఒక ఆఖరి టైంకి వచ్చేటప్పటికి తనేమి అంత నెగిటివ్ క్యారెక్టర్ కాదు కానీ బట్ బాగా తీసుకెళ్ళారు ఎమోషన్స్. నేను అట్లా టమాటాలు రేటింగ్ నేను ఇవ్వలేదు కానీ చాలా బాగుంది, సాటిస్ఫైడ్. అంటే మీరు 300 పెట్టండి 400 పెట్టండి, సినిమాకి మాత్రం అంటే ఏంటిది బోర్ లేకుండా అటెన్షన్ గా బాగా. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ ఏమవుతుందా అని ఒక ఫీలింగ్ తో కూర్చుంటారు. సెకండ్ హాఫ్ ఒకటి గట్టిగా కొంచెం పిచ్చిపారు. నైస్, వెరీ గుడ్. ఇప్పుడున్న సొసైటీలో అమ్మాయిల గురించి జనరేషన్ లో అలా ఉండే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ లో కామెంట్ చేసినట్టుగా ఒక డైలాగ్ నిజంగా జనరేషన్స్ అలా ఉంటారు. జనరేషన్ గ్యాప్స్ అయితే చూపించారు. సో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళ పర్సెప్షన్. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. ఏమనిపించింది అంటే మూవీ చూసేటప్పుడు? అంటే రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకుంటే మంచిగా అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బాగుంది కానీ కొంచెం కోపం కూడా వచ్చింది బయట. అంటే హీరో విలన్ అయిపోయాడా లాస్ట్ కి? అంతే కదా, హీరో విలన్ అయిపోయాడు. బట్ యాక్టింగ్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు మీరు మూవీకి? 9.5 అవుట్ ఆఫ్ 10. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? నాకైతే టు బి హానెస్ట్ నచ్చలేదు. నేను 7 out of 10 ఇస్తా. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత క్రేజ్ సెకండ్ హాఫ్ లో లేకుండా, బట్ క్లైమాక్స్ బాగుంది. ఎందుకని ఫస్ట్ హాఫ్ లో ఉన్న క్రేజ్ సెకండ్ హాఫ్ లో లేకుండా? ఫస్ట్ హాఫ్ లో అందరికి హీరో నచ్చాడు, సెకండ్ హాఫ్ లో అందరికి హీరో బ్యాడ్ అయిపోయాడు కదా. సో సెకండ్ హాఫ్ మొత్తం అంటే హీరో క్యారెక్టర్ ని అలా చూపించారు కదా, అది బయట ఉన్న క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉన్నట్టుంది అని. అవును, బట్ ఈస్ రిలేటెడ్, బట్ నాకు అంత ఎక్స్పెక్ట్ చేసేంత లేదు. ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ తో? ఏం మాట్లాడాలో తెలియట్లేదండి, ఎందుకంటే 6 years గ్యాప్ తర్వాత ఒక రిలీజ్ చూస్తున్నా. జస్ట్ అంటే నచ్చేవాళ్ళు మామూలుగా కాకుండా బాగా ఎమోషనల్ అయిపోయి వచ్చి మాట్లాడుతున్నారు. జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. అన్నిటికన్నా మా అమ్మ వచ్చారు ఇవాళ, అండ్ మై మదర్స్ ఎమోషనల్ రియాక్షన్, షీ జస్ట్ కేమ్ అండ్ హగ్ మీ అండ్ షీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండ్ షీ సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఐ థింక్ అన్నిటికన్నా నాకు అది ఇంపార్టెంట్. ఏ అవార్డు కన్నా అన్నిటికన్నా అది ఇంపార్టెంట్. హాస్టల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తను అలా ఒక బేబీ లాగా అంటే ఎలా ఉండాలి అమ్మాయి బాగా చచ్చిపోతారు అంటే సూసైడ్ చేసుకునే అమ్మాయి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్ టచ్ చేసి కూడా చెప్పారు. సో అందరూ ఫీల్ సో హ్యాపీ అండి. రష్మిక నాకు ఎప్పుడు చెప్పేది ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను అమ్మాయిలకి ఇచ్చే ఒక బిగ్ హక్ అని. అండ్ ఇవాళ మీ అమ్మాయిల రియాక్షన్ అంతా చూస్తుంటే నాకు రష్మిక నిజంగానే ఆ హక్ ఇచ్చింది అన్నట్టు అనిపించింది. సో ఐమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఒక పర్టికులర్ స్క్రీన్ లో చూసాను, దుపట్టా షాట్ ఉంటుంది. క్లైమాక్స్ లో తను ఫస్ట్ టైం సినిమాలోనే దుపట్టా తీసుకోకుండా వెళ్తుంటే
అబ్బాయిలు క్లాప్ కొట్టారు. నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే ఐ థింక్ జస్ట్ మేడ్ మై డే అండి. నా కెరియర్ లో అంతకన్నా నాకు గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఉంటుందో నాకు తెలియదు. అబ్బాయిల అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగా ఓన్ చేసుకుని వాళ్ళు క్లాప్ కొట్టారంటే ఐ జస్ట్ మేడ్ మై డే. అంతేనండి, అంతకు మించి ఏం కావాలండి. సో ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా యూ మేడ్ మై డే అండి. బయటికి రాగానే మీరు చేయబట్టుకొని చాలా బాగా నచ్చింది, ఎంతో ఎమోషనల్ గా చెప్పారు. ఇట్ ఇస్ మేడ్ మై డే. మీరు ఒక 10 మందికి చెప్పండి, అందరినీ థియేటర్ కి పంపించండి, అదే కావాలండి. సార్ సమీర్ అంటే బాయ్స్ కూడా ఇట్లా టాక్సిక్ రిలేషన్షిప్ లో గర్ల్స్ వల్ల సఫర్ అవుతున్నారు అని అయితే బయటస్ వచ్చాయి. సో దాని గురించి అఫ్ కోర్స్ ఉంది, అండ్ హోప్ఫుల్లీ ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దట్ ఆల్సో. సీ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ అదొకటే కాదు కదా పాయింట్, ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నా. సో ఈ సినిమా అయితే నేను ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తీసాను, బట్ ఖచ్చితంగా బాయ్స్ కూడా ఉన్నారు అండ్ దే ఆల్సో సఫర్ ఇన్ సచ్ రిలేషన్షిప్, అండ్ అది తప్పే. సో హోప్ఫుల్లీ సమ్డే ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దట్ ఆల్సో. అంటే రష్మిక లాస్ట్ లో ఏది అంటే మొత్తం సినిమా కాదు, చిన్న అంటే ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు సినిమాలో లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ నా ట్రిగరింగ్ పాయింట్. అక్కడ నుంచి స్టోరీ మెల్లగా ఫామ్ అవడం స్టార్ట్ అయింది. సో అలా అంటే రష్మిక చెప్పాలి, ఈ ప్రమోషన్స్ టైంలో చాలా జరిగింది. ప్రమోషన్స్ లో మనం అంటే మీరు ఆ రోజు ఆ వర్డ్ ఎందుకు మాట్లాడారని సినిమా చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇప్పుడు. సో దాన్ని ఎలా చూసుకుంటున్నారు? ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్ అండి. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. అండ్ దానికి కొందరు మేము అసలు ప్రమోషన్స్ కోసం అలా చేసాం అనడం నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది. అంటే నేను ఎలా కనపడుతున్నానో నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకేనండి, ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇవాళ మీకు నచ్చింది, నాకు మీ రియాక్షన్ నచ్చింది, సో సినిమా గురించి మాట్లాడదాం. చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఇవి. సో హైదరాబాద్ పోలీసులు కూడా ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా ఒక పాయింట్ కావాలి. ఎందుకంటే ధైర్యంగా ఇంకొకరు వచ్చి ధైర్యంగా వాళ్ళ కంప్లైంట్ ని రేస్ చేయడానికి ఒక పాయింట్ అవుతుంది అని ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. సో ఎలా ఉంది వాళ్ళ సార్ లాస్ట్ లో రష్మిక ఎలివేషన్ అనేది కొంచెం తగ్గింది అని అంటున్నారు. సో ఎందుకని అట్లా? అంటే లాస్ట్ లో స్లాబ్ కొట్టుంటే బాగుండేది, బట్ ఎందుకు వదిలేశారు అని అంటున్నారు. యాక్చువల్లీ నాకు చాలా మంది అమ్మాయిలు వచ్చి చెప్పారు ఇది కొట్టుంటే బాగుండేదని. నాకెక్కడో మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి తేడా ఏంటి? నాకు అమ్మాయి కొట్టకూడదు అనిపించింది. ఆ డిగ్నిటీ అక్కడ మెయింటైన్ చేయడం, అంతకన్నా ఆ ఒక లాస్ట్ లో డైలాగ్ ఇచ్చా కదా, ఆ డైలాగ్ కన్నా కొట్టడం ఏముంటుందండి? అసలు కొట్టినట్టే కదా చెప్పింది ఆ డైలాగ్. అది వాళ్ళిద్దరికి తేడా అది అని అనిపించింది. అండ్ అక్కడ ఆ క్యారెక్టర్ డిగ్నిటీని మెయింటైన్ చేయాలనిపించింది, అందుకే కొట్టకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. బట్ ఆ డైలాగ్ అసలు అరుపులు పడ్డాయి, క్లాప్స్ పడ్డాయి. సో అది కొట్టడం కన్నా దట్ హ్యాడ్ మోర్ ఇంపాక్ట్. అదేనండి. అంటే చాలా మంది సీక్వెన్స్ ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు. సీక్వెల్ నా మైండ్ లో అయితే సీక్వెల్ ఏం లేదు. మీరందరూ మంచి పెద్ద హిట్ తీస్తే ప్రొడ్యూసర్ వచ్చి చేద్దాం అంటే నేను కథ ఆలోచిస్తాను. ప్రస్తుతానికి ఏం లేదు. అంటే నేను ఒక్కటి చెప్తానండి, ఐ జెన్యున్లీ డోంట్ నో. బట్ ఈ సినిమా డే 1 ఎంత గ్రాస్ అనేది ఇంపార్టెంట్ కాదు. డే 2, డే 3 మెల్లగా జనాలు థియేటర్కి వస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఎంతమంది వస్తున్నారు, ఈ సినిమా చూసి ఎంతమందికి ఒకటి ఇలాంటి రిలేషన్షిప్స్ లో సఫర్ అవుతున్న వాళ్ళకి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎంతమందికి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, ఎంతమంది స్టాండ్ అప్ ఫర్ దెమ్సెల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎంతమంది ఇలాంటి రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు విక్టిమ్ కాకుండా ఇంకో మనిషి ఉంటారు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎంతమంది ఆలోచించుకుంటున్నారు, అరే నేను మారాలేమో అని అనుకుంటున్నారో, అది ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో నాకు అది చూడాలండి, అలాంటి రియాక్షన్స్ కావాలి. చిన్మయ్ ఏమందంటే, అరే నేను నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. ఎందుకంటే తను డిస్నీ సినిమాలు చూసే టైప్ ఆడియన్స్, కొంచెం టెన్షన్ ఉన్నా చూడదు సినిమా. సో నా వల్ల కాదు. ఇప్పుడు కూడా నేను పిలిచాను ఇక్కడ వస్తావా అని, వద్దొద్దు ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటానని. సో రాలేదు. బట్ హోప్ఫుల్లీ ఒక సెకండ్ డే థర్డ్ డే కల్లా కన్విన్స్ చేసి తీసుకొస్తా. అలా అంటారా? నాకు బట్ లైక్ ఐ సెడ్ అండి, ఇట్స్ లైక్ all of us should learn to love, all of us should learn to respect. ఆ ఇంటెన్షన్ తో తీసిన సినిమా. సో ప్రతి ఒక్కరి లైఫ్ బెటర్ గా ఉండాలని తీసిన సినిమా, ఎవరిని మార్చాలని తీసిన సినిమా కాదు, అందరూ ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాలని తీసిన సినిమా. సో అది జరిగితే హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు అందరూ అదే చెప్తున్నానండి, అమ్మాయిలు థియేటర్ కి రావడం కొంతమంది రియల్ స్టోరీ లా అనిపించింది సార్. సమ్ టైమ్స్ కోకుండా ఆ టైం లో కొద్దిగా కనెక్ట్ అయింది అనమాట. సో చాలా బాగుంది. I hope you have an amazing life and you made my day. Thank you.